సర్పంచ్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు అసంతృప్తిగా ఈ పని చేయలేకపోయిన ఏదన్నా పని ఉందా ఈ గ్రామంలో? మా పంచాయతీ శివారులో కొనంగుంట గ్రామం ఉందండి. ఓకే. ఆ కొనంగుంట గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. అక్కడ 500 ఓట్లు ఉంటాయి సార్. అక్కడ గౌడ కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీ, 2 కమ్యూనిటీలు నడుతాయి ఆ ఊర్లో. అది చాలా అన్యోన్యంగా ఉంటారు ఆ గ్రామంలో. అయితే విషయం ఏంటంటే ఆ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ R&B రోడ్డుకి పన్నట పక్క కనుక ఒకటి వేస్తే ఆ ఊరి సమస్య మొత్తం పోయినట్టే. నీటి సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, త్రాగునీరు కానీ ఇటువంటి ఇబ్బంది ఏం లేదు. అక్కడ మాత్రం ఒక మెయిన్ రోడ్ ఏమంటే ఒక డ్రైనేజ్ వేస్తే గ్రామం వాళ్ళంతా సంతోషిస్తారండి. మన మంత్రి గారు వచ్చినాక ఆ ఊర్లో సిమెంట్ రోడ్ వేసారు, ఊరంతా లెక్కేసారు. ఆ ఒక్క డ్రైనేజీ కనుక వేస్తే ఆ ఊర్లో ఒక్క పని కూడా ఉండదు. అంటే మీరు ఎందుకని వేయించలేకపోయారు? అది వేయాలంటే పెద్ద ప్రాజెక్ట్ అండి, దాదాపుగా లక్షల్లో అవుతుంది. నా పంచాయతీ వాళ్ళు అవ్వదు. ఏదైనా 2-3 లక్షలు 5 లక్షల లోపు అయితే మనం ఏం చేయగలుగుతాం కానీ సార్, డబ్బులు వచ్చినా రాకపోయినా వెనక ముందు వచ్చినా అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మనం చేయలేము. మరి మీరు పై అధికారులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మీరు ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు ఉన్నారు, సారథి గారు, మరి మీరు పార్టీలకు అతీతంగా లేకోకుండా ఆయన వెళ్ళి సంప్రదించే ప్రయత్నం జరిగిందా? నేను ఒక సిమెంట్ రోడ్డు మన బిస్కూల్ పక్కన సిమెంట్ రోడ్ ఇచ్చారు, సిలువుగట్టు దగ్గర సిమెంట్ రోడ్ ఇచ్చారు. ఆ రోజు నేను కొంతమంది నాకు కలిసి లెటర్ ఇచ్చాను. ఆయన వచ్చి చేస్తానని చెప్పారు. మరి ఎందుకని ఆగిందో తెలియదు నాకు. మంత్రి గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే మా గ్రామం తరఫున అది ఒకటి చేస్తే మెయిన్ ప్రధాన సమస్య పోద్దండి. ఆ ఊరు చివర ఉందన్నమాట. అది మెయిన్ రోడ్డు పక్కన అయితే చాలు, ఊళ్ళో నీళ్ళని లోపల నీళ్ళు బయటకు వచ్చేసి ఇబ్బంది లేకుండా. అక్కడ గొర్రెలు, మేకలు, గేదెలు ఈ ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. దానివల్ల ఏంటంటే లార్వా అది ఎక్కువైపోయి జలాలు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మేము శానిటైజేషన్ చేపించినా దీన్ని మేము ఇంకేసేట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే ఆ డ్రైనేజ్ నీళ్ళు అక్కడ ఉండటం వల్ల నీళ్లు పారితే తప్ప అక్కడ నిలవ ఉంటే మాత్రం ఎప్పుడు సమస్య వస్తూనే ఉంటాయి. అది సార్ మా అవునండి.